ఆరోగ్య పరిస్థితి పైన బులెటిన్ రిలీజ్ చేశారు, హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు. ఇంకా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు దాంట్లో రాసుకొచ్చారు. సో ఒకసారి హెల్త్ బులెటిన్ కూడా ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంట. అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స కొనసాగుతోంది. పల్మనాలజీ, కార్డియాక్, న్యూరాలజీ విభాగాల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. గుండె ఆగిపోయిన 45 నిమిషాల వరకు మెదడుకు ఆక్సిజన్ అందలేదంట. సో ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి కోమాలో ఉన్నారంటే చెప్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం మెకానికల్ వెంటిలేటర్ పైనే శ్వాస అందిస్తున్నామంటున్నారు. ఇందాక చెప్పాను నేను ఇదివరకు ఆల్రెడీ ఇటువంటి అప్డేట్స్ విషయాన్ని చెప్పుకొచ్చాను. పూర్తిగా మెషిన్ మీద ఆయన రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి మొదలుకుంటే హార్ట్ పంపింగ్ వరకు మొత్తం మెషిన్ మీద నడుస్తోంది. ఇప్పుడు రేపటితో 72 గంటలు పూర్తవుతుంది. ఇప్పుడు ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు. రేపు మరోసారి టెస్టులు చేసిన తర్వాత క్లారిటీ ఇస్తామంటున్నారు. సో హెల్త్ బులెటిన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. దిస్ ఇస్ అ బ్రీఫ్ అప్డేట్ అబౌట్ ది health condition of Mr. Peddi Sudarshan Reddy, who presented to outside hospital Rohini Warangal with massive pulmonary embolism with hemodynamic collapse, and shock was revived after multiple rounds of CPR and ACLS measures. With approximately 45 minutes downtime, ROSC was obtained. Thrombolysis was done in Warangal Hospital and shifted here. Since time of admission to advanced critical care unit here and being managed by multidisciplinary care team including critical care, pulmonary, cardiac, neurology and other team and allied services with 4 fluids, IV fluids, low dose pressures and other measures. Hemodynamics were well maintained. His respiratory status was managed with lung protective strategies on mechanical ventilator. Usual ICU care, prophylactic antibiotics and other measures were followed. Patient respiratory status on ventilator, vitals were reasonably maintained with minimal supports. Probably due to duration of downtime, patient did not have any meaningful neurological response to verbal or painful stimuli since time of admission, even without sedatives. EEG, MRI brain, TCDs showing features suggestive of anoxic damage. As per national or international guidelines, neurostatus assessments for prognostication combining clinical imaging, EEG, flow assessments were followed. A 72 hours reassessment of neurostatus is planned tomorrow for better prognosis. Families were kept updated about the condition and prognosis continuously. అంటే అక్కడ టెక్నికల్గా లాంగ్వేజ్ కొంత టిపికల్గా ఉన్న మెడికేషన్ విషయంలో టిపికల్గా ఉన్న 72 గంటల సమయం తర్వాత మరోసారి టెస్టులు చేస్తాం. ఆ టెస్టుల తర్వాత ఒక నిర్ధారణకు వస్తామని చెప్తున్నారు. ఏం జరిగినా పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క ప్రస్తుత కండిషన్ మాత్రం క్రిటికల్గానే ఉంది. ఆయన ఆర్గన్స్ అన్నీ కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ ఒక నార్మల్ అయితే లేదు, అబ్నార్మల్గా ఉన్నాయి. ప్రతిదీ మెషిన్ ద్వారానే వెళ్తుంది. రెస్పిరేటరీ సిస్టమ్స్ కానీ హార్ట్ పంపింగ్ కానీ అన్నీ కూడా ఆ రకంగానే వెళ్తున్నాయి. అయితే 45 నిమిషాల పాటుగా ఆయన బ్రెయిన్ రియాక్ట్ అవ్వలేదంట. అంటే ఆయన 9 సార్లు సిపిఆర్ ఇచ్చారు. మరి చిన్న విషయం కాదు కదా. 9 సార్లు సిపిఆర్ ఇచ్చినప్పుడు ఆయన బ్రెయిన్ 45 days డౌన్ టైం, గుండె ఆగిపోయిన 45 నిమిషాల వరకు మెదడుకు ఆక్సిజన్ అందలేదంట. ఆగిపోయిన తర్వాత 45 minutes నో ఆక్సిజన్ సప్లై టు దిస్ బ్రెయిన్. సో ప్రస్తుతం కోమాలోనే ఉన్నారు. సో కోమాలో ఉన్నారంటే ఎంతటి ప్రమాదంలో ఉన్నా అర్థం చేసుకోండి. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? హెల్త్ బులెటిన్ ప్రకారంగా ఇంకా ఎటువంటి విషయాలు చెప్తూ ఉన్నారు? సో ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంది? సిచ్యువేషన్ చూస్తుంటే చాలా క్రిటికల్. సో లైఫ్ కేర్ మీదనే ఆయన ప్రస్తుతానికి ఉన్నారన్నప్పుడు ప్రతిదీ కూడా ఆర్గాన్స్, రెస్పిరేటరీ సిస్టమ్ మెషిన్ ద్వారానే వెళ్ళాలి, బ్లడ్ పంపింగ్ అలాగే వెళ్ళాలి, అంతా ఆ రకంగానే ఉంది. సో బ్రెయిన్ ఒకటి రియాక్ట్ అయితే సరిపోతుందా? బ్రెయిన్ ఒకటి రియాక్ట్ అయితే మిగిలిన ఆర్గన్స్ అన్ని కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా డాక్టర్ ఏదైనా హోప్ ఇస్తున్నారా? ఆల్రెడీ డాక్టర్స్ తో మాట్లాడాను నేను స్వయంగా. దాదాపు ఒక ½ hour డాక్టర్ టైం ఇచ్చారు. యూకే, యుఎస్ఏకి సంబంధించినటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వారి సూచన మేరకు 48 గంటల తర్వాత ఈరోజు సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేశారు. దాంట్లో ఎలాంటి కదలికలు అంటే బ్రెయిన్ యాక్టివిటీ, బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరో సిస్టమ్ లో ఎలాంటి కదలిక లేదు, ఎలాంటి మూవ్మెంట్ లేదు. సో తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్ కి బాడీ బిల్కుల్ రియాక్ట్ అవ్వట్లేదు. కనీసం నిన్న కుటుంబ సభ్యులు ఏదో వాళ్ళు చూసినప్పుడు చేతి వేళ్లు కదిలాయి, కన్ను ముద్ద దగ్గర కొంచెం కదిలినట్టు అనిపించిందని చెప్పారు. కానీ డాక్టర్లు దాన్ని ధృవీకరించట్లేదు. మొదటి నుంచి ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన బాడీ ఇంతవరకు రియాక్షన్ కాలేదు. మొత్తం జీరో బ్రెయిన్ యాక్టివిటీ కింద మారిపోయింది. ఇప్పుడు కేవలం లైఫ్ సపోర్ట్ తో లంగ్స్, గుండె,
మిగతా బ్లడ్ సర్క్యులేషన్ బీపీ నార్మల్ గా చూపిస్తున్నా అది కూడా చూపించాల్సిన స్థాయిలో ఆర్గాన్ డెవలప్మెంట్ కానీ ఆర్గాన్ మూవ్మెంట్స్ కానీ లేకపోవడం అనేటువంటి దానిపైన ఆందోళన ఉంది. దాదాపు డాక్టర్లు రికవరీ కష్టం అనేటువంటిది ఆయన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఒకవేళ ఆయన రికవరీ అయితే నిజంగా ఇది బిగ్గెస్ట్ మిరాకిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 45 నిమిషాల మెదడుకు బ్లడ్ సప్లై కాకపోవడం వల్ల న్యూరాన్స్ అన్ని కూడా దాదాపు కూల్ స్టేజ్కి వెళ్ళిపోయాయి, అంటే పని చేయనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయాయి. అన్నిటికంటే మెయిన్ బ్రెయిన్ నుంచి అందితేనే ఏ ఆర్గాన్ అయినా మూవ్మెంట్ అవుతుంది, కాళ్ళు చేతులు కానీ గుండె కొట్టుకోవడం కానీ మిగతా అన్ని విషయాలు. సో బ్రెయినే డెడ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కోమాలోనే ఉన్నారు ఆయన. హన్మకొండలో ఘటన నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు కోమాలోనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిచ్యువేషన్ డెవలప్మెంట్ ఏం లేదు. కేవలం సిపిఆర్ వల్ల జస్ట్ పల్స్ మాత్రమే చూపిస్తా ఉంది. ఒక చిన్న ఆశతో ఆయనను బతికించుకుందాం అనేటువంటి ఒక ఆతృతతో ఇక్కడ దాకా తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సిపిఆర్ చేసినటువంటి వాళ్ళు కూడా వైద్యులు చాలా సీనియర్లు, వాళ్ళు కూడా 9 నుంచి 10 సార్లు సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేయడానికి మొత్తం 45 నిమిషాలు టైం పట్టింది అనేటువంటి డాక్టర్ నాతో ఆయన షేర్ చేసుకున్నారు. ఈ 45 నిమిషాలలో 4 నుంచి 5 సార్లు ఒకసారి సిపిఆర్ చేశారు, తర్వాత మరొక పర్సన్ సిపిఆర్ చేశారు. మొత్తం 9 నుంచి 10 సార్లు 45 నిమిషాలు సిపిఆర్ చేశారు. అంతకుముందు ఇంట్లో గుండెపోటు వచ్చి అటు నుంచి ఆసుపత్రికి వచ్చేంత వరకు ఒక 20 నుంచి 30 నిమిషాల టైము, తర్వాత సిపిఆర్ చేస్తున్న టైంలో 45 నిమిషాలు, అంటే దాదాపు గంట సేపు ఆయనకు బ్రెయిన్ కు అందాల్సినటువంటి బ్లడ్ సప్లై అందలేదు, ఆక్సిజన్ అందలేదు. సో ఆయన కోమాలకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అప్పటి నుంచి నాడీ వ్యవస్థ తీవ్రమైనటువంటి ప్రభావంలో ఉంది. దాదాపు స్లీపింగ్ మోడ్ లో ఉంది, అంటే ఆయన కోమాలో ఉన్నారు. కోమా నుంచి ఆయన రిటర్న్ అయ్యేటువంటి స్టేజెస్ చాలా తక్కువగా ఉన్నట్టుగా డాక్టర్లు చెప్పారు. అఫీషియల్ గా ఇప్పుడు చెప్పకపోయినా ఆల్రెడీ ముందే చెప్పారు. ఈ రోజు ఎంఆర్ఐ సిటీ స్కాన్ అయిన తర్వాత రేపు మళ్ళీ ఒకసారి యూకే డాక్టర్లకు సంబంధించిన సూచన మేరకు రేపు ఒకటి సిటీ స్కాన్, మళ్ళీ ఎంఆర్ఐ, తర్వాత ఇంకా కొన్ని టెస్టులు చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు కూడా జీరో రియాక్టివిటీ బ్రెయిన్ యాక్టివిటీ ఉంటే మాత్రం డాక్టర్లు కుటుంబ సభ్యులతో తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులతో చర్చించనున్నట్టుగా తెలుస్తా ఉంది. అత్యంత క్రిటికల్ గా ఉంది. మొత్తం న్యూరో సిస్టమ్ అంతా, నర్వ్ సిస్టమ్ అంతా కూడా మొత్తం అచేతనంగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా మూవ్మెంట్ లేదు, యాక్టివిటీ లేదు. ఇంకోటి కొన్ని శబ్దాలు చేసినా తర్వాత కొంత బ్రెయిన్ లో యాక్టివిటీ ఉంటే కొంచెం మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని సౌండ్స్ చేసినా ఇంకా కొంచెం ఇట్లా బాడీ కదిలించినా కాస్త కదలికలు ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా జరిగేటువంటి యాక్సిడెంట్ లో కానీ ఇంకా ఇతరత్ర విషయాల్లో. స్ట్రోక్ కాబట్టి జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో బిల్కుల్ రియాక్ట్ అవ్వట్లేదు ఆయన బాడీ. సో దాదాపు కష్టమనేటువంటి స్టేజ్ కి డాక్టర్లు వచ్చారు. సో రేపు కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మరొక బులెటిన్ విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ. సో మొత్తంగా పల్మనాలజీ, కార్డియాక్, న్యూరాలజీ విభాగాల పర్యవేక్షణలో చికిత్స జరుగుతుంది. అయితే ఇక్కడ టిపికల్ సిచ్యువేషన్ ఒకటి ఏంటంటే తనకి ఎప్పుడైతే ఆ రోజు ఉదయాన్నే గుండె కొంత స్ట్రోక్ వచ్చిందో, హార్ట్ స్ట్రోక్ వచ్చిందో, ఆ తర్వాత 45 మినిట్స్ వరకు బ్రెయిన్కి ఆక్సిజన్ అందలేదంట. సో కోమాకు వెళ్ళారు. ప్రస్తుతం కోమాలోనే ఉన్నారు. హీ ఈజ్ ఇన్ లైఫ్ సపోర్ట్, అంటే ప్రతిదీ బ్లడ్ పంపింగ్, రెస్పిరేటరీ సిస్టమ్